నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం కాలం కలిసి రావాలి. మనకు అందించిన వారు విశ్వనాథరమ గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. చెట్టుకు ఉన్న మొగ్గ విచ్చుకుని పుష్పంగా రూపు సంతరించుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఆ సమయం దాకా వేచి ఉంటేనే సుగంధాలు వెదజల్లే పుష్పం మనకు లభిస్తుంది. ఆలోగా ఎన్ని బిందెలు నీళ్లు పోసినా కోరుకున్న పుష్పం లభ్యం కాదు కదా. కొన్ని కార్యాలు నెరవేరాలంటే కొంతకాలం నిరీక్షించాలి. కాలం కలిసి వచ్చే వరకు ఆగాలి. ఓర్పుతో వ్యవహరించాలి. అప్పుడే అనుకున్న కార్యాలు ఆశించినట్లుగా జరుగుతాయి. వసంతం కోసం, వర్షం కోసం చెట్లు నిరీక్షించవు, ప్రార్థించవు, ప్రాధేయపడవు. కాలం అనుకూలించగానే వసంతాగమనంతో చెట్లు చిగురిస్తాయి. గీతలో భగవానుడు బోధించినట్లుగా మనిషి కూడా తన పనిని తాను త్రికరణ శుద్ధితో నిర్వర్తించాలి. ఫలితం కోసం ఎదురు చూడకూడదు. అర్థం లేని నిరీక్షణతో కాలాన్ని వృధా చేయకూడదు. నేడు జరగనిది రేపు తప్పక జరుగుతుంది అనే ఆశావాదంతో ముందుకు సాగాలి. రామాయణంలో శబరి శ్రీరామ దర్శనం కోసం ఎంతో కాలం నిరీక్షించింది. రాముడి అరణ్యవాసం ఆమె పాలిట వరమైంది. ఆమె నిరీక్షణ ఫలించింది. వనవాటికలో రాముడి దర్శనమైంది. ఆయనకు ఆతిథ్యమిచ్చి ధన్యురాలైంది. భక్త శబరిగా చరిత్రలో నిలిచిపోయింది. కాలం కలిసి రానప్పుడు, క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు కొందరు నిరాశ నిస్పృహలతో కుంగిపోతుంటారు. ఆ పరిస్థితుల్లో మనిషి ఆశ్రయించవలసింది ఆశావాదాన్ని. ప్రతికూల పరిస్థితులు తీవ్రంగా ఉన్నప్పుడు వాటి నుంచి బయటపడటానికి పరిష్కార మార్గాలు ఆలోచించాలి. జీవితం మీద విరక్తి పెంచుకోకూడదు. లంకలో సీత కోసం వెతుకుతూ వాయునందనుడు ఒక దశలో విసిగి వేసారిపోయాడు. దేహ త్యాగానికి కూడా సిద్ధపడ్డాడు. ఆ క్షణంలోనే సీతమ్మ కంటపడుతుందన్న ఆశ ఆయన గుండెల్లో చిగురించింది. చచ్చి సాధించేదేమీ లేదు, బతికుంటే శుభాలు చూడవచ్చు అని భావించి తిరిగి ప్రయత్నాలు కొనసాగించాడు. సీతమ్మ జాడ కనిపెట్టి రామకార్యాన్ని పూర్తి చేశాడు. అందుకే మనసులో ఎల్లప్పుడూ సద్భావనలు నింపుకోవాలి. అవే మనిషిని విజయ తీరాలకు చేరుస్తాయి. కాలం కలిసి రానప్పుడు, సంకట పరిస్థితులు ఒక్కసారిగా చుట్టుముట్టినప్పుడు వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేయకుండా కొందరు ఇతరులపై నిందలు మోపుతుంటారు. నిజానికి మన ఘనతకు మనమే కర్తలమని భావించుకున్నప్పుడు మన పరిస్థితులకు కూడా మనమే కొంతవరకు కారణమని తెలుసుకోవాలి. ఆ సమయంలో సానుకూల ధోరణి, ఆశావాహ దృక్పథంతో మన ఆలోచనలు మార్చుకుంటే జీవితమే మారిపోతుంది. మోడువారిన వృక్షం ఎప్పుడూ అలాగే ఉండదు. కొంతకాలం తర్వాత చిగురిస్తుంది, పుష్పిస్తుంది, ఫలాలనిస్తుంది. అలాగే మనిషి కూడా ఆశను ఆలంబనగా చేసుకుని కాలం ఎప్పటికైనా కలిసి వస్తుందనే నమ్మకంతో ముందుకు సాగాలి. నిజానికి కాలం ఎప్పుడూ మనిషి ఆశాకిరణమే. తీయని ఆశలు మనసులో రేకెత్తిస్తుంది. చిగురించే ఆశలతో బతకాలని బోధిస్తుంది. మంచి కాలం వస్తుందని భరోసా ఇస్తుంది. అందుకే కాలాన్ని భగవంతుడి స్వరూపంగా చెబుతున్నాయి శాస్త్రాలు. అలాంటి కాలాన్ని సద్వినియోగం చేసుకుని ఆ భగవంతుడితో అనుసంధానం ఏర్పరచుకొని మన అర్హతల్ని పెంచుకుంటూ ఉంటే అన్నీ మనకు చేరువవుతాయి. నిజానికి ఏదైనా బాగా కష్టపడితేనే లభిస్తుంది. భగవంతుడు మన కృషిని బట్టి ఏ సమయంలో ఎవరికి ఏది ఇవ్వాలో దాన్ని తప్పక ప్రసాదిస్తాడు. అందుకే ప్రతి మనిషి భగవంతుడితో అనుసంధానం ఏర్పరచుకుని నిరంతర సాధనతో ముందుకు సాగితే విజయం మేళ తాళాలతో వచ్చి చేరుతుంది. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.